హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణానివాస్ తెలుగు వ్లాగ్స్ అండి. సో ఈరోజు పొద్దున్నే వ్లాగ్ అనేది షూట్ చేస్తున్నాను. ఇన్ని రోజులు కెమెరామెన్ లేదు, సో ఈరోజు కెమెరామెన్ చెప్పారు, అందుకని ఈరోజు వీడియో అనేది తీసుకున్నాను. వ్లాగ్ ఏంటంటే నేను టిఫిన్కి ఇబ్బంది అయితే చేస్తున్నాను. 1 ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను. సో అందులోకి వచ్చేసి ఆనియను, మిర్చి అండి. మీకు శాంపుల్ కోసం తీసుకున్న 2 మిర్చి అనేది నేను ఇట్లా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. గ్రైండ్ చేసి కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేశాను. సో ఒక టమోటా అండ్ పప్పులు అనేది నేను మిక్సీ పట్టేసుకొని పొడి అనేది వేసుకున్నా. తగినంత కొత్తిమీర వేసి కరివేపాకు వేసుకోండి. సో సాల్ట్ కూడా తీసుకోండి, సాల్ట్. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూపిస్తాను, కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఫస్ట్ టైం కింద నా ఛానల్ని చూసినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్నారు కానీ స్కిప్ చేసి చూస్తున్నారు, అందుకని పూర్తిగా చూడాలని నేనైతే అనుకుంటున్నాను. చూస్తారని కూడా నేనైతే ఆశిస్తున్నానండి. ఓకేనా? స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసి ఒక లైక్ మటుకు కంపల్సరీ ఇవ్వండి ప్లీజ్ అండి. మీరు ఇచ్చే ఒక లైక్ నాకు మోటివేషన్ అయితే కలుగుతుంది. ఓకేనా? కంటిన్యూ చూస్తున్నాను. సో ఇక్కడైతే వాటర్లో అనేది బొరుగులు అనేది తడిపి పెట్టేసేసానండి. సో ఇంకా తెలిసిన ప్రాసెస్సే కదా, బొరుగుల్ని వాటర్లో అనేది బాగా కడిగి అండ్ దేవేసుకోవాలి బొరుగుల్ని. అండ్ ఒట్టిగా అనేది ఇలా అనేది ఎంత ఒత్తి అంటే పక్కకు తీసుకోవాలి. తర్వాత నేను ఆయిల్ అనేది వేరేగా తీసుకున్నానండి. ఆయిల్ వేరే గిన్నెలో తీసుకొని, సో 3 స్పూన్స్ ఆయిల్ తీసుకొని దాంట్లోకి జీలకర్ర, ఆవాలు అండ్ ఎర్రగడ్డ అనేది వేసాను. సో అవి బాగా వేగిన తర్వాత టమోటా కూడా వేసానండి. అవి కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిర్చి కూడా యాడ్ చేయాలి అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసి బాగా పచ్చి వాసన పోయేంత వరకు బాగా అని మరగనివ్వాలి, బాగా వేపుకోవాలి. ఎర్రగా పచ్చి వాసన పోయేంత వరకు వేపుకోవాలండి. ఇక్కడ చూడండి, నేను కరివేపాకు వేసిన తర్వాత పచ్చిమిర్చి అనేది వేస్తున్నాను. కారం, చాలామంది పచ్చిమిర్చి గీసి వేస్తారు, నేను అనేది ఇలా మిక్సీ పట్టేసి వేసాను. మిర్చి బాగా ఉంటే బొరుగులకి బాగా అంటుతుంది అన్నమాట, టేస్ట్ కూడా బాగుంటుంది. కొంతమంది పప్పుల పొడి కూడా వేయరు, నేనైతే పప్పుల పొడి వేస్తాను. ఎందుకంటే గ్యాస్ ట్రబుల్ వస్తుంది అనేసి చాలామంది వేసుకోరు. సో అది వేయడం వల్లనే టేస్ట్గా ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా అంతా కలిపేసాను అనమాట. ఆ వీడియో స్కిప్ అయిపోయింది, అది ఎందుకు స్కిప్ అయిందో నాకు అర్థం కాలేదు. అంటే ప్రిపేర్ చేసేదంత వరకు అనేది పోయిందండి. ఇంక ఈ లాస్ట్ క్లిప్ అయితే ఉందన్నమాట, చాలా బాధ వేసేసింది, ప్రాసెస్ అంతా మిస్ అయిపోయింది. సో మీరైతే సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్.